హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంకా ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఇది శనివారం రోజు బ్లాగ్ అండి. ఇంకా శనివారం రోజు అయితే ఎర్లీ మార్నింగే లేచిందండి. మార్నింగ్ లేస్తేనే పనులు తొందరగా అయిపోతాయి. ఇంకా పూజ తొందర వేయాలన్నా, పనులు తొందర అవ్వాలన్నా మనం కొంచెం ఎర్లీగా లేస్తేనే పనులు అనేటివి అయితే తొందరగా అయిపోతాయండి. నేనైతే మార్నింగే లేసి అయితే బయటనైతే ఊడ్చేస్తున్నానండి. ఇంకా బయట వేసిన ముగ్గు అయితే ఇది ఫ్రైడే రోజు వేసిన ముగ్గు అండి. ఫ్రైడే రోజు మార్నింగ్ వేసిన ముగ్గు చూస్తేనైతే ఇప్పుడు వేసిన ముగ్గులానైతే కనిపిస్తూ ఉందండి. చాలామంది అంటూ ఉంటారండి, మీ ఇంటి ముందు ముగ్గు అయితే ఎప్పుడు చూసినా కూడా ఇప్పుడే వేసినట్టయితే కనిపిస్తూ ఉందని అయితే చాలామంది అంటూ ఉంటారండి. ఇంకా అంతే కదా అండి, ముగ్గు అనేది ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అనేది కూడా అక్కడ ఉంటుందని అంటారు కదా. ఇంటి ముందు ముగ్గు ఇట్లా కలకలలాడుతూ ఉంటేనే మనకు కూడా ఇంట్లో అంత సంతోషంగానైతే అనిపిస్తూ ఉంటుందండి. ఇంకా నేనైతే మార్నింగ్ అంతా ఇట్లా ముగ్గు అయితే ఉచ్చేసి ఒక చాటలోకి అయితే ముగ్గు అంతా ఎత్తేస్తానండి. ఎంత ఇప్పుడు వేసినట్టున్నా కూడా మనం ముగ్గు ఊడ్చకనైతే తప్పదు కదా అండి. మార్నింగే ఇవైతే మనకు రొటీన్గా రోజు చేసుకునే పనులేనండి. మార్నింగ్ అంతా ఇంకా బయట అంతా ఊడ్చేసి ఇంకా గేట్ బయట అంతా కడిగేసి ఇంకా ముగ్గులు పెట్టుకునుడు, ఇల్లంతా నీట్గా చేసుకునుడు ఇదేనండి రొటీన్గా చేసే పనులు. బయట అంతా కడిగేసినాక నేనైతే బయట అంతా ఆరాలని వెళ్ళి అయితే ఇంకా నేనైతే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నానండి. ఇల్లు అయితే ఊడ్చేసి మాప్ పెట్టుకుంటే ఇంకా ఆ లోపు అయితే బయట అంతా నీళ్ళు ఆరేస్తే అప్పుడైతే ముగ్గు వేసుకుందామని అయితే ముందైతే ఇంట్లో క్లీన్ చేసుకుంటున్నానండి. బయట అంతా కడిగేసినాక ఇంకా ఆ లోపు అయితే కొంచెం నీళ్ళు ఆరిపోతే మనం కూడా తొందరగా ముగ్గు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని ఇంకా నేనైతే ఈ మధ్యనైతే చాలా రోజుల నుండి అయితే వీడియోస్ అయితే చేయట్లేదండి. కొంచెం హెల్త్ బాగాలేదు, మళ్ళీ ఊరు వెళ్ళడం అయింది, అటు ఇటు తిరగడం, కొంచెం హెల్త్ బాగాలేక కూడా వీడియోస్ అయితే చేయలేదండి. చాలా రోజులు అవుతుంది, 10 days అవుతుందండి నేను వీడియో మీకు షేర్ చేసి. ఇంకా అందుకే ఈరోజు నుండి మళ్ళీ రొటీన్గా నెడితే పెడదామని అయితే ఈరోజు అయితే నేనైతే ఈ బ్లాగ్ అయితే చేస్తున్నానండి. ఇది ఇంకా శనివారం రోజే బ్లాగే కానీ ఇంకా ఇది కూడా చేయడానికి నాకు టైం లేకుండే మళ్ళీ ఇంకా 3 days తర్వాతనైతే మీకైతే ఇది పోస్ట్ చేస్తున్నానండి. ఇంకా చాలా రోజులు అయింది కదా, 10 days నుండి అసలు వ్యూస్ కూడా చాలా తగ్గిపోయినాయండి. మనం రోజు డైలీ వీడియోస్ పెడుతుంటేనే వ్యూస్ అయితే ఉంటాయండి. ఇంకా మనం వీడియోస్ ఆఫ్ చేస్తూ ఉంటే వ్యూస్ కూడా తగ్గిపోతూ ఉంటాయండి. ఇంకా అందుకే అసలు వీడియోస్ ఆఫ్ చేయొద్దు అనుకుంటా కానీ ఎటన్నా వెళ్ళడం, ఇంకా ఇంట్లో బాగాలేకపోవడం అది ఒకటి ఉండడం వలన కొంచెం వీడియోస్ అయితే ఆఫ్ చేసిందండి. ఇంకా అందుకే ఈ రోజు నుండి అయితే నేనైతే డైలీ వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. ఇంకా బయట అంతా కడిగేసి ఇంకా ఆరిపోయినాక ముగ్గులు అయితే వేస్తున్నానండి. బయట అయితే నిండుగా గడపకైతే ముందు పసుపు రాసి బియ్యం పిండితో అయితే ఇట్లా ముగ్గులు వేసుకున్నానండి. తర్వాత గడప ముందు కూడా నేనైతే డైలీ ఇట్లా ముగ్గులు అయితే వేస్తానండి. ముందు పసుపు రాసేసి ఇంకా బయట మాత్రం బియ్యం పిండి కాకుండా రాయి పిండితోటే వేస్తానండి. ఒక గడప మీద మాత్రం బియ్యం పిండితోటి వేస్తానండి. ఇప్పుడైతే ఇంకా ధనుర్మాసం కదా అండి, ధనుర్మాసం అన్ని రోజులు కొంచెం డైలీ మార్నింగ్ వేయడం ముగ్గులు అయితే చాలామందికి అలవాటే ఉంటుందండి. ఇంకా ధనుర్మాసం నెల రోజులు అయితే పెద్ద పెద్ద ముగ్గులు, గీతల ముగ్గులు, ఇంకా వేళ్ళ ముగ్గులు అయితే వేస్తూ ఉంటారండి. ఈ ముగ్గులు కాకుండా నేనైతే ఒక్కొక్క రోజు అలా వేస్తా, ఒక్కొక్క రోజు ఇలా వేస్తానండి. అలానే వేయాలని ఏం లేదు, కానీ వేసే ముగ్గు మాత్రం కొంచెం పెద్దగానైతే వేస్తూ ఉంటానండి. ఇట్లా ముగ్గులు వేయడం అనేది అయితే నాకు బాగా ఇష్టం అండి. ముగ్గులైనా పూజ అయినా చాలా వరకు అయితే ఇష్టంగానే వేస్తూ ఉంటానండి. డైలీ పెద్ద ముగ్గే వేస్తూ ఉంటే ఇంటి ముందు అయితే ప్రతిరోజు అయితే ఇట్లా కమల ముగ్గుతోటి అయితే స్టార్ట్ చేసి అందులోనే మళ్ళీ వేరే వేరే డిజైన్స్ లాగానైతే వేస్తూ ఉంటానండి. ఇంకా నేనైతే చాలా రోజులు అయింది కదా వీడియోస్ చేయట్లేదని మా ఫ్రెండ్స్ కూడా అందరైతే నాకు ఇంకా వాట్సాప్ ద్వారా అడుగుతూ ఉన్నారు ఎందుకు వీడియోస్ చేయట్లేదని. కానీ కొంచెం ఇంట్లో వీలు కానప్పుడు వీడియోస్ ఏం చేయలేదు కదా. అందులో కొందరు చుట్టాలు చూడు పని ఎక్కువ అవ్వడం, ఇంకా ఊరు వెళ్ళడం, ఇంకా కొంచెం ఒంట్లో బాగాలేకపోవడం అన్నీ కలిసి వచ్చినాయండి. అందుకే ఇంకా 10 days నుండి అయితే వీడియోస్ అయితే ఆఫ్ చేసిండండి. ఇంకా మనం బాగుంటేనే కదా వీడియోస్ కూడా చేయడానికి వీలుంటుంది అని నేనైతే అసలు చేయలేదండి. ఇంకా
ఇంకా వ్యూస్ కూడా తగ్గిపోతూ ఉన్నాయని ఇంకా నేను మళ్ళీ స్టార్ట్ చేద్దాంలే అని అయితే ఈరోజైతే స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా డైలీ అయితే పెద్ద పెద్ద ముగ్గులే వేస్తూ ఉంటామండి. ఇంకా ఒక్కొక్క రోజు ఇట్లా చిన్నగా వేస్తూ ఉంటాం, కానీ వేళ్ళ ముగ్గులే ఎక్కువ వేస్తూ ఉంటాం. ఒకరోజు అలా వేస్తా, ఒకరోజు ఇలా వేస్తానండి. ఇంక ఇప్పుడైతే నెలంతా కూడా ధనుర్మాసం కాబట్టి ఇట్లా ముగ్గులతోటే నిండుగానైతే ఇంటి ముందైతే కనిపిస్తూ ఉంటుందండి. ఇంకా గోదాదేవి రంగనాథ స్వామి కోసం నెల రోజులైతే ముగ్గులు వేస్తూ ఉంటుంది కదా, పూజలు చేస్తూ. ఇంకా మన గోదాదేవి కళ్యాణం కూడా ఉంటుందండి. భోగి ముందు రోజు కానీ భోగి రోజు కానీ ఇట్లా కళ్యాణం కూడా జరిపిస్తారండి. ఇక్కడ మా ఇంటి దగ్గర గుడిలో కూడా కళ్యాణం కూడా జరుగుతుందండి. అది కూడా మీకైతే షేర్ చేస్తానండి. ప్రతిరోజు ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న లక్ష్మీనారాయణ టెంపుల్లో కూడా ఇంకా అమ్మవారి పారాయణములు ఉంటాయి కదా, అధ్యాయం రోజు ఒక అధ్యాయం అయితే చెప్తూ ఉంటారండి. తిరుప్పవై అంటారు కదా, అదైతే రోజైతే మాకైతే మా మైక్లోనైతే వినిపిస్తూ ఉంటాయండి. మార్నింగే స్టార్ట్ చేస్తారండి అదైతే. నేనైతే దాదాపుగా డైలీ అయితే మార్నింగే ముగ్గులు వేస్తూ ఉంటానండి. ఇంకా ఏ మాసమైనా ఎప్పుడైనా కూడా డైలీ మనం ఇట్లా ఇంటి ముందు ముగ్గులతో ఉంటేనే నిండుగానైతే కనిపిస్తూ ఉంటుందండి. ముగ్గు అనేది మార్నింగ్ వేస్తేనే నాకైతే సంతోషంగా అనిపిస్తుందండి. ఎక్కువ శాతం అయితే నేను మార్నింగ్ వేయడానికే ట్రై చేస్తానండి ముగ్గులు అనేటివి అయితే. ఇంకా ఇంట్లో పని ముగ్గులు అంతా అయిపోయినాకనే మనమైతే పూజ చేసుకుంటేనే సంతోషంగా కూడా అనిపిస్తుందండి. ఇట్లనైతే ముగ్గు అయితే ఈ విధంగానైతే వేసుకున్నానండి. చిన్నగా వేసినా కూడా నీట్గా వేసుకుంటే సరిపోతుందండి. ఇట్లనైతే వేసుకున్నానండి ముగ్గు అనేటిదైతే. గడపకు కూడా నిండుగా పూలతోటి అలంకరణ చేసుకుంటాం. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయి ముగ్గు వేయడం అయిపోయాక ఎడ్బాత్ చేసి ఇంక ఈరోజు శనివారం కదా అని అయితే నిండుగా అమ్మవారికి ఒక తులసి దళం కూడా నేనైతే అలంకరణ చేసిన. ఇంకా ఈరోజు స్వామివారి రోజు కదా అని శంకుచక్ర నామాలు అయితే వెలిగించిందండి. శంకుచక్ర నామం దీపాలు అయితే ఇంకా అమ్మవారికి కూడా ఇట్లా తెల్ల పుష్పాలతో అలంకరణ చేసిన. ఇంకా కామాక్షి అమ్మను ఇంకా అన్ని అమ్మవార్లను అయ్యవార్లను అందరినీ కూడా నిండుగానైతే పూలతోటి అలంకరణ చేసుకున్నా అండి. ఇంకా బయటికి ఏం వెళ్ళట్లేదండి, అందుకే పూలు ఏం తీసుకురావట్లేదు. ఇంక ఇంటి దగ్గర ఉన్న పూలతోటే ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసుకున్నా. పూజ ఎంత ఇట్లా చేసుకున్నా కూడా మనం శాంతిగా చేసుకుంటే మనకు కూడా సంతోషంగా అనిపిస్తుందండి. పూలు ఎన్ని ఉన్నా కూడా మన ఇంట్లో ఉన్న పూలతోటి అయినా సరే పూలతోటి నిండుగా చేసుకుంటే కూడా సంతోషంగా అనిపిస్తుందండి. ఈరోజైతే ఒక మందార పువ్వు కూడా పూసిందండి. డైలీ ఒకటైనా అప్పుడప్పుడైతే పూస్తూనే ఉంటాయండి. చాలా వరకు అయితే మాకు ఒక 4-5 కలర్స్లలో ఉన్నాయి కాబట్టి మందార పూలు ఏదో ఒక చెట్టు అయితే రోజైతే ఒక పువ్వు అన్న పూస్తూ ఉంటుందండి. ఇంకా మంగళవారం శుక్రవారం అయితే కంపల్సరీగా పూస్తూ ఉంటాయండి చాలా వరకు అయితే. ఇంకా ఈరోజైతే నేనైతే నిండుగా పూలతోటి అయితే ఇట్లా అలంకరణ చేసుకున్నా. ఇంకా ప్రసాదంగానైతే ఈరోజు స్వీట్ అన్నంగానైతే ప్రసాదం పెట్టిందండి. ఇంకా పూజ ఇంట్లో అంతా అయిపోయినాకనైతే బయట తులసమ్మకైతే ఇట్లా పూజ చేసుకున్నానండి. ఇంకా కొన్ని చామంతులు ఉండే ఇంట్లో వీటిను చక్ర మల్లెలు అన్ని పూలతోటి అయితే చేసుకున్నానండి. మార్గశిర మాసం అన్ని రోజులు కూడా నేనైతే తులసమ్మ దగ్గర ఉసిరి చెట్టు దగ్గరనైతే డైలీ అయితే వెలిగిస్తానండి. ఇంకా ఈవినింగ్ కూడా శనివారం శుక్రవారం మంగళవారం గురువారం అయితే 4 రోజులు అయితే డైలీ వెలిగిస్తానండి. ఈరోజు శనివారం కదా అని ఈశాన్యంలో కూడా దీపం అయితే వెలిగించుకున్నానండి. ఇంకా మార్గశిర మాసం అంటేనే గురువారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కదా అండి. అంత పూజ అంతా అయిపోయినాకనైతే ఈరోజు అయితే మాకు గారెలు అయితే చేద్దామని ఇంకా ఫ్రైడే రోజు ఈవినింగ్ తీసుకొచ్చారండి కంకులు అయితే. ఇంకా అవైతే మామూలుగా ఒలిచేసి పెట్టేసి ఇంకా మార్నింగ్ చేద్దాంలే అని అయితే అవన్నీ అయితే ఒలిసేసిందండి. ఇదంతా చెరిగేస్తే ఇందులో ఉన్న పొట్టు అంతా తీసేస్తే నీట్గానైతే ఉంటాయండి ఇట్లా. ఇవైతే లేత కంకులేనండి. చాలా వరకు అయితే కొంచెం ముదిరిన కంకులు అయితే మనకు పిండి అనేది ఎదిగి వస్తుందండి, కానీ లేత అయితే ఏం పిండి ఎదిగి ఏం రాదండి. కానీ మళ్ళీ లూజ్గానైతే అయిపోతూ ఉంటుంది పిండి మనం మిక్సీ పడుతుంటే కూడా. ఇంకా ఇందులో వేయడానికని పచ్చిమిర్చి వెల్లుల్లి అయితే పెట్టుకున్నానండి వేస్తామని అయితే.
ఇంక ఇదంతానైతే మిక్స్ చేసి పట్టుకున్నాం. కొంచెం తొందరనే మిక్స్ అయిందండి, ఎందుకంటే లేతయ్యే కాబట్టి గింజలు అయితే కొన్నే కాబట్టి కొంచెం తొందరగానే చేసేద్దాం మార్నింగే. ఇంకా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ఉంటుంది కదా అని అయితే మార్నింగ్ చేద్దామని అయితే చేసిందండి. ఇందులో వేయడానికి ఇంకా ఆనియన్, జీలకర్ర, కొన్ని పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లి అన్నీ వేసి అయితే మిక్సీ చేసిండండి. కొంచెం బరకగా చేస్తే కొంచెం ఇది మంచిగా ఉంటుందండి, పేస్ట్ లాగా కాకుండా, మరీ పేస్ట్ లాగా కాకుండా. ఇందులోనైతే గారెలు ముఖ్యంగా వేయవలసింది అయితే కరివేపాకును కొత్తిమీర అయితే బాగా వేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటాయండి మక్క గారెలు అనేటివి. ఇంకా మా సైడ్ అయితే మక్క గారెలు అంటారు, ఇంకా మీ సైడ్ అయితే మొక్కజొన్న గారెలు అని కూడా అంటారు కావచ్చు అండి. ఇంకా ఇదైతే తెలంగాణలో అయితే చాలామంది ఇష్టపడతారండి. ఇంకా మక్క గారెలైనా సర్వపిండి అన్నా మాకు తెలంగాణ స్పెషల్ వంటే అంటారండి ఎవరైనా కూడా. ఇంకా నేనైతే మార్నింగే ఇదైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి పూజ అంతా అయిపోయినాకనైతే చేస్తున్నా అండి. ముందైతే కొత్తిమీర, కరివేపాకు, అన్నీ సాల్ట్ అన్నీ వేసుకొని అయితే కలుపుకోవాలండి. ఇంకా నేనైతే ఇక్కడ కొత్తిమీర అయితే ఎక్కువనే వేస్తున్నానండి, ఎందుకంటే ఇప్పుడు కొత్తిమీర ఎక్కువ ఉంటుందండి సీజన్ కాబట్టి కొత్తిమీర అయితే ఎక్కువనే వేసుకున్నానండి. తర్వాత కావాల్సినంత సాల్ట్, కొంచెం చిటికెడు అయితే నేను కొంచెం పసుపు అయితే వేస్తానండి, ఎందుకంటే మనం పసుపు వేయంది ఏం వంటలు చేయొద్దు అంటారు కదా, అందుకోసమే చిటికెడు అయితే వేస్తా. ఇంకా కావాల్సినంత కారం కూడా వేసుకోవచ్చు అండి మీకు తక్కువ అనిపిస్తే. నేనైతే కారం అయితే ఏమీ యాడ్ చేయలేదండి, పచ్చిమిర్చి వేసిన కాబట్టి. ఇంక ఇవన్నీ అయితే ఇట్లా వేసుకొని కలుపుకోవాలండి. ఇంక ఈ లోపు అయితే నేను ఆయిల్ పెట్టేసిన కాబట్టి ఇంకా ఆయిల్ కూడా వేడెక్కేసిందండి. ఇంక ఇవైతే వడాల్లాగా మధ్యలో హోల్ చేసుకొని వేసుకుంటే తొందరనే అయిపోతూ ఉంటాయండి. ఇంక ఇవి ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసేటిది అయినా కూడా ఆయిల్ ఏమి ఎక్కువ పీల్చుకోదండి వీటికైతే. మక్క గారెలు అనేటివి అయితే చాలా ఇష్టంగా తింటారు, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా ఇష్టంగా తింటారండి. ఇక్కడనైతే ఆయిల్ అయితే వేడైందండి. వేడైనాక వెంటనే మనం ఒకటి ఇట్లా ముద్దలాగా తీసుకొని మధ్యలో హోల్ చేసుకొని ఇంకా వేస్తూ ఉంటే తొందరనే కాలుతూ ఉంటాయండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటట్టు అయితే దూరగా వేయించుకోవాలండి. బాగా మాడుగా కాకుండా మామూలుగా ఫ్రై లాగా వేసుకోవాలి. దూరగా ఇట్లా గోల్డెన్ కలర్ లాగా వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటే ఇట్లానే అవుతాయండి మొక్క గారెలు అయితే. పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇవి, ఇంకా మా పాపకు కూడా చాలా ఇష్టం. కానీ ఇంకా ఆమె వచ్చినప్పుడు అయితే ఎప్పుడన్నా ఒకసారి చేస్తూ ఉంటామండి. ఇంకా ఆమె ఉండేదే ఒక 3-4 డేస్, అందులో ఇంకా ఇవి చేయాలని అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి కుదరదండి అసలు. ఇంకా ఇప్పుడైతే సంక్రాంతికి వస్తుందండి, మా పాప వెళ్ళి చాలా రోజులు అవుతుంది. ఇంక ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి. ఇంకా మీరైతే ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో నాకైతే కామెంట్లో తెలియజేయండి. ఈరోజు అయితే బ్లాగ్ ఇంతేనండి. మీకైతే ఈరోజు బ్లాగ్ చిన్నగానైతే షేర్ చేసిందండి. ఇంకా డైలీ అయితే వీడియోస్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈరోజు అయితే ఇంతే బ్లాగ్ అండి. ఇంకా అంతేనండి. థ్యాంక్ యూ.